హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రాగి జావా అండి. హెల్త్కి ఎంతో మంచిదైన ఈ రాగి జావా రెసిపీని చేస్తున్నానండి. ఈ వేసవి కాలంలో ఇలా చేసుకొని తాగారంటే బాడీ హీట్ తగ్గించి చలువ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎండలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళైనా రోజుకు ఒక గ్లాస్ తాగారంటే బాడీ హీట్ని తగ్గించేస్తుంది. బాడీని హీట్ని తగ్గించి బలాన్ని పెంచే ఈ హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా చిన్న కప్పుతో సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. 1-2 సార్లు కడిగి ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని 2 గంటల తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నెతో వాటర్ పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యాక దీనిలోకి ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా గంటతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. మనం 2 గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి 1 కప్పు వాటర్ పోసుకొని 200 గ్రాముల బెల్లం వాటర్లో కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకొని గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీనిలోకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా 3 కప్పులు వాటర్ పోసుకొని అవి బాయిల్ అయ్యేలోపు మనం రాగి పిండిని కలుపుకుందామండి. ఇలాంటి ఒక గంటని తీసుకొని దాంతో 1.5 గంట రాగి పిండిని వేసుకోవాలి. వేసుకొని ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ బాయిల్ అయినాయండి. ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇలా వాటర్లో వేసుకుంటూ గంటతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా గంటతో తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. వేసుకొని గంటతో మిక్స్ చేసుకోవాలి. మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈసారి చేసుకున్నప్పుడు మళ్ళీ రాగి జావలో వేసుకోవచ్చు. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలండి. ఈ బెల్లం వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు వేసుకుంటున్నాను. వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలండి. జీడిపప్పు వేసుకుంటే దీనిలోకి చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. గంట మిక్స్ చేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు 2 యాలకులు దంచుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మళ్ళీ గంటతో మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే జావా అనేది చిక్కబడుతుందండి. చిక్కబడితే రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసుకొని గిన్నెని కింద పెట్టేసుకొని దీనిలోకి ఇప్పుడు 1 గిద్ద వరకు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలండి. కాచిన పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి జావా రెడీ అయిపోయింది. ఇలా గ్లాస్లో సబ్జా గింజలు వేసుకొని దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ రాగి జావ కూడా వేసుకొని తాగితే చాలా రుచిగా ఉంటుందండి.
కడుపులో చల్లగా ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తాగొచ్చు. ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మాయా రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.